తెలంగాణకు 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. 4వసారి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంటుందంటున్న టీపీసీసీ అధికార ప్రతినిధి మరికంటి భవానీ రెడ్డితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్ మాట్లాడేందుకు భవానీ రెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, పీసీసీ అధ్యక్షునిగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేత రెండవసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ సంబంధించినటువంటి వ్యక్తి రెండో వ్యక్తిగా మహేష్, మీరు ఏ విధంగా స్పందించారు? చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇన్నేళ్ల 40 ఏళ్ల సంది మహేష్ కుమార్ గౌడ్ గారు ఆర్గనైజేషన్లనే వివిధ పోస్టులు ఎన్ఎస్సీ నుంచి రైట్ ఫ్రమ్ సో ఇప్పటి వరకు కూడా వివిధ పోస్టులను అలంకరిస్తూ ఇక్కడ దాకా వచ్చిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే స్థాయి ఎక్కడి వరకు వెళ్తుందో కూడా చక్కటి నిదర్శనం ఇవాళ మంచి మెసేజ్. ఇవాళ జనాభాలో సగం ఇవాళ బీసీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వి ఆల్ వెల్కమ్ ఇట్. ఆయన కూడా చాలా పట్టు ఉంది. మొన్న చూస్తే గడిచిన కాలంలో కూడా అటు ప్రభుత్వానికి ఇటు కూడా ఇప్పుడు కూడా చాలా చక్కగా వ్యవహార శైలి కూడా సౌమ్యుడు, మృదు స్వభావి. సో అందరినీ కూడా మంచిగా అన్న అంటే అందరినీ కూడా ఆదరించే తత్వం. సో నిర్వివాదాంశమైనది ఈయన ఎన్నిక కూడా ఎవ్వరు కూడా అపోజ్ చేయట్లేదు. వి ఆల్ వెల్కమ్ అండ్ కంగ్రాచులేట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. సో సౌండ్ వల్ల మాట్లాడలేకపోతా ఉన్నా అండ్ అనదర్ హ్యాపీనెస్ వల్ల కూడా. నేను కూడా ఇప్పుడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను. సో అన్నతో వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హిమ్. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. బీసీలకు సంబంధించినటువంటి నేత పీసీసీ అధ్యక్షునిగా అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టోలో కూడా చెప్పింది 42% బీసీలకు రిజర్వేషన్లు, కులగణన, ఈ 2 అంశాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. గతంలో కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే అది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అందరికీ కూడా హక్కులు చేర్చుకునేది కాంగ్రెస్ పార్టీ. అందరికి కూడా సముచిత స్థానం, సమానమైన హక్కులు కల్పించేది కూడా కాంగ్రెస్ పార్టీ. చాలా మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన, అటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ చాలా మంచిగా ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ అయినా సరే, రాష్ట్రం అయినా సరే అని భవానీ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునిగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికతోటి ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తారని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మనోజ్ తో రాంబాబు, గాంధీ భవన్, హైదరాబాద్.